నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో 2 పథకాలు. పథకం ఒకటే, పేర్లు వేరే. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని, అంటే పెళ్ళైన జంటలకి ₹1,00,000, ₹1,116 ఇచ్చే పథకం ఆగిపోయిందా? హైకోర్టు తీర్పు ఏం చెప్పింది? హైకోర్టులో ఎందుకు ఈ పథకాల మీద స్టే ఇచ్చింది? ఎందుకు జీవోలను క్యాన్సిల్ చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఎందుకు రద్దు చేసింది? ఈ విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఒక్క కళ్యాణ లక్ష్మి వీటి మీద మాట్లాడిందా, లేకపోతే ఇతర పథకాల మీద కూడా మాట్లాడిందా మాట్లాడుకుందాం. మొదటగా ఈ రెండింటికి మాట్లాడదాం. ఎన్వి శ్రవణ్ కుమార్ అనే ఒక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, అసలు పేర్లు చెప్పొద్దు, కానీ వాళ్ళ పబ్లిక్గా పేర్లు, ఫోటోలు వచ్చేస్తున్నాయి కనుక, వీడియోలు కూడా వస్తున్నాయి, కోర్టులో ఏం జరుగుతున్నా కనుక మనం మాట్లాడుతున్నాం. మీ యాజ్ అడ్వకేట్కి అయితే హైకోర్టు తీర్పు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, ఫుల్ బెంచ్ ఇట్లా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా పోయింది. న్యాయమూర్తులు పబ్లిసిటీకి ఇష్టపడుతున్నారు, తిట్లకు భరిస్తున్నారు, మెచ్చుకోవడానికి భరిస్తున్నారు. కనుక మనం మాట్లాడక తప్పలేదు. కనుక శ్రవణ్ కుమార్ గారు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి తన సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో నిన్న కాక మొన్న ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి మాట్లాడుతూ దీనికి చట్టబద్ధత ఉందా అని ఒక గోపాల్ అనే వ్యక్తి, ఒక అడ్వకేటు దానిలో పిటిషన్ వేయడం, దాని మీద హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది గతంలోనే. ఆ నోటీసులకు జవాబు ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా ఉన్నది. మళ్ళీ టైం అడిగితే ఇవ్వను అనుకుంటూనే వచ్చే 9 సెప్టెంబర్ నాటికి దీన్ని వాయిదా వేస్తూ ఈ 2 పథకాలను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు, ఇక ముందు ఈ 2 పథకాల విషయంలో గతంలో మంజూరైన, ఇప్పుడు మంజూరైనా సరే చెక్కులు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశిస్తూ, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందున్న బీఆర్ఎస్లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని 7 జీవోలను అది అభ్యర్థుల మీద వాటి మీద స్టే ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల ఈ 9వ తారీఖు దాదాపు 25 రోజులు పథకం విషయంలో ఎదురు చూస్తున్న, ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని వేలాది మంది ఎదురు చూస్తున్న జంటలకు కానీ, ఇప్పుడు కొత్తగా ఈ శ్రావణ మాసం ఇవాళ మొదలైందిగా, ఇవాళ నుంచి శ్రావణ మాసం మొదలైంది. ఈ నెల రోజులంతా కూడా మరి పెళ్ళిళ్ళు ఉంటాయి. కనుక ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఎదురు చూడాల్సిందే. హైకోర్టు తీర్పు పర్మనెంట్గా ఏమొస్తుందో చూడాల్సిందే. సో ఎందుకు వచ్చింది ఈ స్టే దీని మీద అంటే, దీనికి చట్టబద్ధత లేదు అని ఒక అడ్వకేట్ కేసు వేశాడు. చట్టబద్ధత ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అసెంబ్లీ సాక్షిగా అక్కడ బిల్లు ప్రవేశపెట్టి బడ్జెట్లో ఆమోదం పొందినాకనే ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ బడ్జెట్లో ఎలాంటి ఆమోదం పొందకుండా, అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి మన చట్టం చేయకుండా, కేవలం జీవోల మీద ఆధారపడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 2 కూడా వీటిని రిలీజ్ చేస్తూ వచ్చింది. వందలు వేలాది జంటలకు. మొదలు ఈ పథకం మొదలైనప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకే ఉండే, బీసీ కూడా లేకుండా ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉండే. ఆ తర్వాత మెల్లమెల్లగా దీన్ని విస్తరిస్తూ మైనార్టీలకు విస్తరించారు, తర్వాత బీసీలకు విస్తరించారు, ఈబీసీలు కూడా విస్తరించారు. ఈ మిగిలిన ఎవరంటే కొంతమంది మాత్రమే, అంటే ఆల్మోస్ట్ ఆల్ సమాజంలో అందరికీ మనకు వస్తుంది. ఈబీసీ అంటే ఓసీలు కూడా ఈబీసీలకు వస్తారు కదా చాలామంది. అట్లా మొత్తం మీద మాత్రం 5 వర్గాలకు, అన్ని వర్గాలకు దీన్ని పొడిగించుకుంటూ పోయిండ్రు, విస్తరించుకుంటూ పోయిండ్రు. ఇప్పుడు ఏమన్నదంటే, ఈ పథకాలకు చట్టబద్ధత లేదు అని మేము వారి పిటిషన్ వేశారు. మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమైనా తీర్మానం చేసిండ్రా, లేకుంటే చట్టంలో మనకు ఏదైనా బిల్లు పాస్ చేసిండ్రా, దాని ద్వారా ఈ రూపాయలు ఏదైతే మనకు షాదీ ముబారక్కి, కళ్యాణ లక్ష్మికి ఇచ్చే నిధులకు చట్టబద్ధత ఉందా లేదా అంటే దాని మీద సమాధానం చెప్పలే కనుక మీరు సమాధానం చెప్పడానికి మళ్ళీ టైం అడుగుతున్నారు. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇచ్చేది లేదు. వచ్చే 9 సెప్టెంబర్ దాకా ఈ పథకాలను రద్దు చేస్తున్నాం, అంటే ఆపుతున్నాం తాత్కాలికంగా అని చెప్పి స్టే విధిస్తూ మనకు ఎన్వి శ్రవణ్ కుమార్ గారు తీర్పిచ్చారు. ఇది జరిగింది. కనుక వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రేపొద్దున? ఇది రద్దు చేయాలనే, కావాలనే కక్ష కట్టి కోర్టులో వాళ్ళే పిటిషన్ వేయించారు. కాంగ్రెస్ వాళ్ళే గతంలో ఈ దుర్మార్గమైన హామీ ఇచ్చారు కదా, ₹1,00,000, ₹1,116 అసలు దానికి తగ్గట్టుగా 1 తులం బంగారం కూడా ఇస్తాం, మరి ఎట్లా అని గతంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,116 పోగా 1 తులం బంగారం ఇస్తామని. ఇప్పుడు ఏమి చేతులు ఎత్తేసి తులం బంగారం అంటే ఆనాడు 50,000 ఉండే, ఇది 2023 మేనిఫెస్టో మేము రాసిన నాటికి ఇప్పుడు 1,00,000 అయింది. ఎక్కడ 56,000, ఎక్కడ 1,00,000? ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువైంది కదా, 3 అయింది కదా, మేము ఎట్లా అయిపోగలుగుతామని వాళ్ళు మళ్ళీ గుణాలు పడుతున్నారు. కనుకనే ఆ బంగారం తప్పించుకోవడంతో పాటు ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ లక్ష్యం కూడా ఎగబెట్టడానికే హైకోర్టుకు కొందరిని ఎగదోసి పంపించింది అని బీఆర్ఎస్, బీజేపీ అంటుంది. ఈ 2 ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకుంటాయి కదా.
కాదు సమస్య లేదు, రేపు ఎల్లుండి మేము ఎట్లాగో మన క్యాబినెట్ మీటింగ్ పెడతాం, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాం, వర్షాకాల సమావేశాలు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతున్నారు కనుక వచ్చిన తర్వాత పెడతాం కదా, అప్పుడు చేస్తామని ఇప్పుడు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే ప్రభుత్వం తరఫున వకాలు తప్పించుకొని అంటుంది. అంటే అసెంబ్లీ సాక్ష్యమైన తీర్మానం చేస్తాం, ఈ డబ్బులకు చట్టబద్ధత కల్పిస్తాం, ఇస్తామని వీళ్ళు అంటున్నారు. అది మీరు ఇచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు అని ఇంకో మాట అంటున్నారు. ఇంకో అడ్వకేట్కి ఇంకో మాట చెప్తాను. చట్టబద్ధత కల్పించిందంటే సాంకేతిక కారణాలతోనే ఇప్పుడు స్టే ఇచ్చింది కాదని కాదు. కానీ చట్టం అయినాక కూడా దాని రాజ్యాంగబద్ధత ఉందా లేదా అని సమీక్షించే అధికారం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉంటుంది. సమస్య లేదు. కోర్టులకు ఎప్పుడు ఏ చట్టమైనా అయితే దాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అవుతుందా మంచిగా ఉంటుందా అని మాత్రం సమీక్షించే అధికారం అప్పుడు కూడా వీళ్ళకు ఉన్నది అంటున్నాను. ఇక ఇంతకంటే ముందు ఒక వారం రోజుల ముందుకు వెళ్తే మరి భీమపాక నగేష్ గారు అని ఇంకొక గౌరవ న్యాయమూర్తి, ఆయన ఒక రకం చెప్పాలంటే రాజకీయ ప్రసంగం కాదంటూ ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు కోర్టులోనే, ఓపెన్ కోర్టులో మాట్లాడారు ఆయన. అదంతా రికార్డ్ అయింది. దాన్ని మొత్తం సోషల్ మీడియాలో వేస్తున్నారు. ఈ ఉచితాలు అనుచిత ఉచితాలు ఏమి అసలు గుర్తించకపోతే అప్పు చేసి పప్పు కూడా తింటారా, అసలు అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి మిగులుతాయని చెప్పి ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఆయన ఒక మాట చెప్పారు, నేను రాజకీయ ప్రసంగం అనుకోకండి, నా ఆవేదన, నేను ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మరి డబ్బంతా ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా ఈ అనుచిత ఉచితాలకు పనిచేసుకుంటూ పోతే ఎట్లా అనుకుంటూ ఆయన 4-5 ఉదాహరణలు చెప్పిండు. ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ ఉండాలన్నా, నిజంగా పేద వర్గాలు చదువుకునే వాళ్ళకే ఉండాలన్నా, మరి అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే మరి కాలేజీలు బతుకుతున్నాయి కదా, ప్రైవేట్ కాలేజీలను విస్తరిస్తున్నాయి కదా, గవర్నమెంట్ కాలేజీలో మరి ఎవరు చేరతలేడు కదా అని ఒక మాట. దాంతోపాటు ఏమన్నాడు, రైతు బంధు ఇవన్నీ కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఎట్లా, మరి రైతు బంధు నిజంగా రైతు బంధు మంచిది అన్నాడు ఆయన. అనుకుంటూ దాన్ని ఎవరికి పరిమితం చేయాలి, పేద వర్గాలకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఏదో ఒక లిమిట్ పెట్టి చేయాలి కదా, ఇది చేయకుండా అందరికీ అంటే ఎట్లా, పథకం మంచిది, రైతులకు ఇస్తా అంటే ఎవరు వద్దన్నారు, దాని వ్యతిరేకం కాదు అని కూడా చెప్పిండు. అట్లాగే రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే కొన్నిసార్లు ఈ ఉచిత పథకాలు పొందే వాళ్ళు ఎక్కున్నారు కదా, ఎక్కువ కుటుంబాలు ఎట్లా ఉన్నాయని అడిగాడు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. వీళ్ళందరూ బలహీన వర్గాలు, పేదలు, మన దళితులే ఉన్నారా, మరి ఎట్లా పేదలే ఉన్నారా, మరి ఇంతమంది పేదరికం ఉంటే ఇప్పటిదాకా చేస్తున్న పథకాలు ఎటుపోతున్నట్టు లెక్క అని ఒక రకంగా రాజకీయ ప్రసంగం చేశాడు ఆయన, కాదంటలేదు. ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలి మనం. అంటే ఒక దిశలో ఆయన కొంత పరుషంగా కూడా చెప్పారు, ఇక్కడ ఇట్లాంటి పనుల వల్ల ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారు, ఆ మాట అనుకున్న ఉద్దేశం అదే. కనుక పని చేయడానికి ఇష్టపడతలేరు అంటే ఏమన్నట్టు అంతే కదా. కనుక పని చేయడానికి ఏమో వ్యవసాయ పని చేయడానికి నేను వ్యవసాయం ఉంది, నాకు వ్యవసాయం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, కనుక పని చేయడానికి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి కూలీలు తెచ్చుకోవాల్సి వస్తుంది కదా, మరి మన వాళ్ళేమో తిరుగుతుంటే వాళ్ళేమో పని చేస్తున్నారు కదా అని ఇంకొక మాట అన్నాడు. ఏంటంటే కుబేరుడు కూడా ధనవంతుడుగా, కుబేరుడు అంటే కుబేరుడే ధనవంతుడు, కుబేర స్థానం అంటాం. మరి కుబేరుడు కూడా ఇట్లా ఉచిత పథకాలకు అలవాటు పడితే తాను కూడా బీదోడైపోయి తాను కూడా మరి ఉచిత పథకాల క్యూలో నిలబడతారు అనే ఒక పరుషమైన వ్యాఖ్య కూడా ఆయన చేశారు. నేనేమంటున్నానంటే అన్ని పథకాలు అనుచితం కావు, అన్ని పథకాలు ఉచితంగా. అనుచితం అంటే ఫ్రీ కాదు. ఇక్కడ ఉచితము అంటే ఇవ్వదగ్గది, అనుచితం అంటే ఇవ్వలేంది, ఇవ్వకూడద్ది అని అర్థం. అంటే ఏమవుతుంది, కుటుంబాల కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తున్నాం అనే మాట ఒకటి అన్నాడు ఆయన. దాంతోపాటు మరి 1,15,00,000 కుటుంబాలంటే రాష్ట్రంలో ఉన్నదే ఓటర్లేమో 3,35,000 2,64,000 కుదించబడ్డది. మరి జనాభా 3-4 లక్షల కంటే మించి ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో ముగ్గురున్నా కూడా అంతకంటే కుటుంబాల సంఖ్య మా అయితే ఇంకొక 15,00,000 కుటుంబాలకు అంత లేవన్నట్టు లెక్క. అంటే టీచర్లు, డాక్టర్లు, అంటే ప్రైవేట్ చెప్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ఎవరో నాలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ అందుతున్నట్టే లెక్క. అన్ని పథకాలు ఏదో పథకం కదా. అటువంటి అప్పుడు ఏ పథకం కింద లబ్ధి పొందుతుందో ఇంతమంది ఉంటే మరి దారిద్ర రేఖను దాటుతున్నామా లేకపోతున్నామా, కొత్త రేషన్ కార్డులు డిమాండ్ వస్తుంది మళ్ళీ. కనుక ఉచితాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని సంక్షేమం అనేది ఎట్టు వచ్చింది, సమక్షేమం అనేది వచ్చింది. సమక్షేమం అంటే అందరి బాగో చూడాలి ప్రభుత్వం, కాదంటలేదు. 2,000 పెన్షన్ ఉందనుకో, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వికలాంగులు అంటే 4,000, అట్లానే మనకు వితంతు పెన్షన్, ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవ్వాల్సినవి అంటున్నాయి. దానిలో మరో మాట లేదు. గతంలో ఈ పథకాల కోసం కంటే ప్రజలు ఓట్లప్పుడు రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలు నిలదీసేవారేమంటే మా ఊరికి బస్సు వేస్తారా, మా ఊరికి రోడ్డు ఇస్తారా, మా ఊరికి మంచినీళ్ళు ఇస్తారా, మా ఊరికి ఒక స్కూల్ మంజూరు చేస్తారా, మా ఊరికి ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తారా, ఇట్లా మాట్లాడేవాళ్ళు. అంటే సమిష్టి ప్రయోజనాల కోసం కొట్లాడే ప్రజలను విడదీసి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళను తయారు చేసి రాజకీయం, అంతే కదా.
ఏం చేసిందంటే నాకేమొస్తుంది చెప్పండి అంటున్నారు. సమస్య లేదు, నాకేమి ఇస్తావు చెప్పు, ఇల్లు ఇస్తావా, ముంగిలు ఇస్తావా, లేకుంటే డబ్బులు ఇస్తావా అని మాట్లాడుతున్నారు. దీంతో ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితులలో వీటికి స్వంతానికి అలవాటు పడే పరిస్థితి నుంచి దానివల్ల ఈ అనుచిత ఉచితాల మీద నేనన్నమాట కాదు, హైకోర్టు జడ్జి గారు అన్నమాట కాదు, ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారే ఆ రేవడీస్కి వ్యతిరేకమని మాట్లాడతారు. కానీ వాళ్ళ రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయనే పోయి మళ్ళీ ఇదే ప్రచారం చేస్తాడు, ఈ రేవడీస్ అని ఇస్తా అంటాడు, ఆ మహిళలకు 2500 ఇస్తా అంటాడు కదా, లేకపోతే స్కూటీలు ఇస్తామంటారు, ఉచిత బస్సు అంటారు. ఇవన్నీ కామన్ అయిపోయినాయి. 6 గ్యారెంటీస్ ఆంధ్రప్రదేశ్లో, 6 గ్యారెంటీలు, సూపర్ 6 ఆంధ్రప్రదేశ్లో, 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు కర్ణాటకలో, 6 గ్యారెంటీలు తెలంగాణలో, మహారాష్ట్ర ఎన్నికలు ఢిల్లీలో, అంతా ఎక్కడ జరగలేదు, అంతటా ఇదే జరుగుతుంది, ఇదే మాట మాట్లాడుతున్నాను. అందుకని నేనేమంటున్నానంటే మల్లికార్జున ఖర్గే కూడా అదే అన్నారు మహారాష్ట్ర ఎన్నికల ముందు, మీరు రాష్ట్ర బడ్జెట్లో ఆలోచన చేసుకొని మీరు హామీలు ఇవ్వండి అని చెప్పి. కానీ చేసేదేమో పైన మాటలు అవి మాట్లాడుతున్నారు, నోరు మాట్లాడుతుంది, అసలు వెక్కిరిస్తుంది, మళ్ళీ అవే పథకాలు అమలు చేయమంటారు. అందుకని అంతకు మించి హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారు, భీమబాగ్ నగేష్ గారు మంచి జడ్జి, వారు అదే మాట అన్నారు. ఇక్కడ ఏమైందంటే పథకాలు ఆగిపోతాయా అనే మాట కూడా వస్తుంది. ఆగవు. ఏ పార్టీ ఆ ధైర్యం చేయదు, ఆ మాటే అన్నాడు ఆయన కూడా. ఏ పార్టీ ఆ ధైర్యం చేయదు. ప్రజలకు ఇప్పటికే ఉచితాలకు అలవాటు చేసినాం, ఈ అలవాటును వెనక్కి మార్చాలంటే ఇటువంటి హైకోర్టు తీర్పులు ఇట్లాంటి ముందర పెట్టుకొని కోర్టు ఏమన్నది ఏం చేస్తాం అని తప్పించుకోవడానికని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు కోర్టులో కేసు వేయించింది వాళ్ళే, ఇట్లా అన్నది వాళ్ళే అంటున్నారు. ససే మీరా ఈ పథకాన్ని అమలు చేస్తాం, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కోర్టును మెప్పిస్తాం, ఒప్పిస్తామని అధికార పార్టీ అంటుంది. నేనేమంటున్నానంటే అనుచిత ఉచితాలకు కొద్దిగా సన్నటి గీత గీయండి. విద్యా ఆరోగ్యాలు పట్టించుకుంటే ఏ ఉచితాలు అవసరం లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే వ్యక్తిగత పథకాలు మంజూరు చేసేటప్పుడు వారి లబ్ధి చేకూర్చే వాళ్ళ లిస్టులు తయారు చేసేటప్పుడు గ్రామ సభలు ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామ సభలను ఓరని చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంపీలు టిక్కులు కొట్టడం కాదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అధికార పార్టీ వాళ్ళు టిక్కులు కొట్టడం కాదు. రామ్మోహన్ రావుకి ఇల్లు ఉందా లేదా అని చెప్పడానికి ఊళ్ళో నిలబెట్టి గ్రామ సభ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు లేదు మొర్రో ఆయన మొత్తుకుంటే ఇవ్వాలి. రామ్మోహన్ రావుకి ఇల్లు ఉందా లేదా ప్రజలకు తెలుసు కదా అక్కడ. అదే అంటున్నాను, లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సభలు కీలకమైతే అప్పుడు అక్రమార్కులు ఈ లబ్ధి పొందరు. రేషన్ కార్డు కానీ ఏమన్నా. ఇప్పుడు దొడ్డిదారు ఏమైంది, డైరెక్ట్ బెనిఫిట్ పథకాలు వచ్చేసినాయి. ఫలానా వాడికి ఎన్ని రూపాయలు ప్రభుత్వం నుంచి చెందుతుంటే ఎవరికి తెలుస్తలేదు, పారదర్శకత లేదు, గుప్పిడే మూసే ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కనుక అకౌంట్లో పడుతున్నాయి, తీసుకుంటాం, చేసేస్తున్నాం. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు లబ్ధిదారులకు అందరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల ఒకటి రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నట్టు వాడికి ఇట్లాగ నాకు హక్కు అనుకుంటున్నాడు ప్రజలు. ఇంకోటి ఇచ్చేది ఎవరికి పోతుంది అనేది తెలుస్తలేదు. కనుక గ్రామ సభల ద్వారా ప్రతి పథకంలో క్యూలో నిలబట్టి చేస్తే నిజంగా అర్హులు ఎవడైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు లభిస్తుంది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే లభిస్తుంది. 20 ఎకరాలు 30 ఎకరాలు ఆసామి తల్లిదండ్రులకు కూడా పెన్షన్ వస్తుంది, వృద్ధాప్య పెన్షన్. వికలాంగులది 100%, 80%, 60% రుజువు ఉంటుంది. కనుక అందులో కూడా మోసాలు ఉన్నాయి కాదంటలేను. కానీ సదరన్ క్యాంప్స్ పెట్టి మొత్తం మీద అదో ఇదో కొంతవరకు న్యాయం చేస్తున్నారు. కానీ మిగతా లబ్ధిదారులందరికీ భర్త పోతే భార్యకు వితంతు పెన్షన్ వస్తుంది కాదంటే. కానీ కొడుకులు ఉద్యోగాలు చేసేటోళ్ళు, కొడుకులు బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, సమస్య వస్తుంది కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే వాళ్ళ హైకోర్టు జడ్జీలు అన్నట్టు కాదు, కానీ మొత్తం లబ్ధిదారుల సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఆ లెక్కన సగం రేషన్ కార్డులు పోతాయి అంటున్నాను. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తా, మీరు ఇచ్చారని ఛాలెంజ్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా అలా అసలైన లబ్ధిదారులకి, అసలైన అర్హులకి ఇస్తే ఇప్పుడున్న దాదాపు 1 కోటి కార్డులు ఉన్నాయట, 1 కోటి పైగా కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు. 1 కోటి కార్డులలో 50 లక్షలు మిగులుతాయి, 50 లక్షలు పోతాయి. ఈ ధైర్యం వీళ్ళకున్నదా? అందుకని సమస్య. రాజకీయ పార్టీలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అనుచిత ఉచితాలను ప్రోత్సహిస్తున్నాయి. అట్లనే అనుచిత ఉచితాలకు వ్యతిరేకం కాదు నేను. హైకోర్టు అదే అంటుంది, నేను ఇది అంటున్నా. అనుచిత ఉచితాలకు పూనుకోకండి. లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయండి. అసలైన లబ్ధిదారులు గుర్తించండి. రాజకీయంగా ఉన్న వాళ్ళకి అన్ని పథకాలు వస్తున్నాయి, రాజకీయ అండలేకపోతే నిజమైన పేదలకి ఇది అందుతలేదు. అది మనందరి ఆవేదన. కనుక దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోర్టులు అన్నయ్య అని కాదు, కానీ అసలైన లబ్ధిదారులకి మొత్తం చెందాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.